గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో క్లియర్గా షార్ట్గా వివరిస్తానండి. ఏ నెలలో ఏ రోజులు అనుకూలం, ఏ రోజులు ప్రతికూలమో కూడా వివరిస్తాను. ఈ ఫలితాలన్నీ కూడా మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని అన్ని పాదాలు, పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయండి. ఈ వీడియో చూసే ముందు మీ పేరు, మీకు పెళ్ళైనట్లయితే మీ జీవిత భాగస్వామి పేరును కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీలాంటి జంటలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి పెద్ద మొత్తంలో రాబడి అనేది వస్తుందండి. మీరు చేస్తున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబపరమైన జీవితంలో కూడా విశేష సంతోషాలు, సుఖాలను అనుభవిస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాట మీద ఉండగలుగుతారు. తలపెట్టిన నూతన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆగస్టు మాసంలో. వ్యాపార రంగంలో పనిచేస్తున్న వారికి కూడా చక్కటి ధనలాభం ఉంటుంది. కస్టమర్స్ పెరుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహమే మీ విజయానికి కారణమవుతుందండి. మెయిన్గా ఆగస్టు మాసంలో వృత్తి వ్యాపారాల కంటే కూడా కుటుంబ పరంగా చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. మీ ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి. మెయిన్గా మీరు మానసికంగా దృఢంగా ఉన్నారు అంటే ఆగస్టు మాసంలో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తూ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఆగస్టు మాసంలో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయండి. రాజకీయ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారు పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు. ఈ మాసంలోని 3వ తారీఖు, 9వ తారీఖు ఈ 2 తేదీలలో సత్సంబంధాల విషయంలో చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు, విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుసుకునే విషయంలో కావచ్చు, ఒకవేళ మీరు ఎవరితోనైనా గతంలో తగాదాలాడి మళ్ళీ కలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ 2 తేదీలను మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చండి. 3వ తారీఖు ఆగస్టు 3, ఆగస్టు 9 ఈ 2 తేదీలు కూడా మీకు అనుకూలమైనవండి. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలకు కూడా ఆగస్టు మాసం అనేది అనుకూల కాలంగా చెప్పవచ్చు. తలపెట్టిన నూతన ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చుతాయి. ఇష్టదైవ సందర్శన భాగ్యం కూడా లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇంకా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. దూర బంధువుల్ని కానీ స్నేహితులతో కలయిక ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆగస్టు మాసం అనేది బాగుంటుందండి. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, మిథున రాశి వారు ఈ మాసంలో గృహ సంబంధమైన సంతోషాలను పొందుతారండి. మీ గృహంలో సందడి వాతావరణం ఏర్పడుతుంది. మిథున రాశిలో జన్మించిన వారి బంధువర్గం వారి ఇంట్లో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. జీవిత భాగస్వామి యొక్క బంధువుల వల్ల మీకు తోడ్పాటు లభించి లాభాలను పొందగలుగుతారండి. అంటే మీకు పెళ్ళైనట్లయితే భర్తకు భార్య వల్ల ఉపయోగం, భార్యకు భర్త వల్ల ఉపయోగం అండి. వారి బంధువర్గం వారి వల్ల మీకు కొన్ని లాభాలు ఉండబోతున్నాయి. అయితే ద్వితీయ వారంలో, 2వ వారంలో మాత్రం అనవసరమైన పనులకు ధనాన్ని వృధా చేస్తారు. ముఖ్యంగా మిథున రాశిలో జన్మించిన ఆడవారు షాపింగ్లని అవని ఇవని ఎక్కువగా ధనం వృధా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2వ వారంలో డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే 2వ వారంలో తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట మీకు వచ్చే జీతం వివరాలు కానీ లేకపోతే మీ ఆస్తిపాస్తుల యొక్క వివరాలను మాత్రం ఎవ్వరితోనూ చర్చించటం మంచిది కాదండి. ముఖ్యంగా ద్వితీయ వారంలో మీకు తక్కువ వస్తున్నా, ఎక్కువ జీతం వస్తున్నా మీ తోటి ఉద్యోగస్తులు మీతో మంచిగా మాట్లాడవచ్చేమో కానీ లోపల అందరికీ పోటీ స్వభావం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
అలానే తృతీయ వారంలో సామాన్యమైనటువంటి ఫలితాలు అయితే ఏర్పడతాయి. అయితే మిథున రాశి వారు రెండవ వారంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా లోక జ్ఞానం లేని కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయండి. అందరితో మంచిగా ఉండటం మాత్రమే కాదు, ఎదుటవారి మనస్తత్వాన్ని బట్టి తెలివిగా వ్యవహరించటాన్ని నేర్చుకోండి. అంటే బయటికి బాగా మాట్లాడేవారు అందరూ మంచివారు అనుకోవద్దు. అలానే చతుర్థ వారం నుండి ఉద్యోగ జీవితంలో స్థానచలనం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే మిథున రాశిలో జన్మించి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్న వారికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వస్తుంది. మీరు కోరుకున్న విధంగా నూతన వాహన సౌఖ్యం కూడా సూచిస్తుందండి. సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలను వింటారు. సంతాన ప్రయత్నాల విషయంలో కూడా అనుకూలతలు అనేవి సూచిస్తున్నాయండి ఈ మాసంలో. అలాగే మీకు ఆల్రెడీ సంతానం ఉండి వారు చదువుకుంటున్నట్లయితే వారి వారి రంగాలలో బాగా రాణించగలుగుతారు. అది మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. సెప్టెంబర్ మాసంలోని 1వ తారీఖు, 8, 20, 22 ఈ 4 తేదీలు మిథున రాశి వారికి నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఒంటరిగా బయటికి వెళ్ళటానికి కానీ వేటికి కూడా మంచిది కాదండి. కాబట్టి సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 22 ఈ 4 రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే మిథున రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో లేదా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలమేనండి. అయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికైతే కొన్ని ఆటంకాలు సూచిస్తున్నాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల కాలం. పెళ్ళైన వారికి వారి జీవిత భాగస్వామి యొక్క బంధువర్గం వల్ల కొద్దిగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయండి. ఇక 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మిథున రాశి వారికి ఈ మాసంలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయండి. కానీ ఈ మాసంలో కాస్త ఒత్తిడి పెరుగుతుందండి. ఆ పోటీతోనే కాస్త స్ట్రెస్గా ఫీల్ అయినా గత మాసం కంటే కూడా కొంచెం ఎక్కువగా సంపాదించగలుగుతారు. నేను బాగా కష్టపడుతున్నాను, ఈ మాసం నాకు బాగోలేదు అనుకుంటారే కానీ మీ వృత్తి వ్యాపారాలలో పోటీ పెరుగుతుందండి. దానివల్ల మీరు ఇంకా కష్టపడవలసి వస్తుంది. ఆ కష్టం వృధా పోదు. అయితే మిథున రాశిలో జన్మించి ఇప్పటిదాకా ఎవరైతే అందరికంటే నేనే గొప్ప అన్న ఫీలింగ్తో ఉన్నారో వారి యొక్క అహంభావం అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ మాసంలో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా పోటీదారులు అధికమవుతారు. ఈ నెల మొదట్లో పోటీ వల్ల ఆదాయంలో కొంత తగ్గుదలను ఎదుర్కొంటారు. కానీ అక్టోబర్ మాసంలోని 3వ వారం నుండి ఆదాయంలో పెరుగుదల ఉంటుందండి. మీరు ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నా తల్లితో కానీ, మాతృవర్గీయులతో కానీ విభేదాలు ఏర్పడే సూచనలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి అక్టోబర్ మాసంలో చికాకు వల్ల ఒకవేళ మీ తల్లిగారు కానీ, తల్లి తరపు బంధువులు కానీ ఏమైనా అన్నా కాస్త ఓర్పుగా భరించండి. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి అయితే అనుకూల కాలం అండి. మిథున రాశి వారు ఈ మాసంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పోటీ మాత్రం ఎక్కువ అవుతుంది అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా. మెయిన్గా 1, 2 వారాలలో, ప్రథమ, ద్వితీయ వారాలలో. అయితే విచిత్రం ఏంటంటే మీకంటే చిన్న వయసు వారు, మీకంటే తక్కువ అనుభవం ఉన్నవారు మీతో ఈక్వల్గా పోటీ పడతారు. ఆ కసితో ఇంకా ఎక్కువగా మీరు కష్టపడవలసి వస్తుందండి. అయితే మంచి ఫలితాలను అయితే సాధిస్తారు. కష్టపడతారు కానీ ఫలితం కూడా బాగుంటుంది. పోటీ పడే క్రమంలో ఒత్తిడికి గురవుతారు. కాబట్టి అక్టోబర్ మాసంలో పని భారం ఎక్కువైనా సరే మిథున రాశి వారు చెడు కాలం అనుకోవద్దండి. బ్యాడ్ టైం నడుస్తుంది అని అనుకోవద్దు. ఈ మాసంలోనే మీరు ఎక్కువగా కష్టపడతారు, గత మాసం కంటే ఎక్కువగా సంపాదిస్తారు కూడా. కాబట్టి గుడ్ టైంగానే పరిగణించాలి. అక్టోబర్ మాసంలోని 10వ తారీఖు, 11, 12 ఈ తేదీలలో విహారయాత్రలు కానీ, గృహ సంతోషాలు కానీ లభిస్తాయి. అయితే మిథున రాశి వారు ఈ మాసంలో అత్యాశ పడకూడదండి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు అత్యాశ పడితే గౌరవ హాని సూచిస్తుంది. అక్టోబర్ 22, 23, 24, 25 అండి. వరుసగా 22వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. గవర్నమెంట్ ఆఫీసర్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. న్యాయంగా సంపాదించడానికి ప్రయత్నించండి. వైద్య రంగంలో వారు 22వ తారీఖు నుండి 25వ తారీఖు మధ్య కాలంలో వీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుకుంటున్న విద్యార్థులకు అనుకూల కాలమైనప్పటికీ కూడా తెలియని భయం అనేది పెరుగుతుందండి. అతిగా ఆలోచించవద్దు. సమస్యలను, సవాళ్లను అధిగమించగల ఆత్మవిశ్వాసాన్ని కనుక మీరు పెంచుకోగలిగితే
ఈ మాసంలో అంతా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశిలో జన్మించి పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి కాలమేనండి. అయితే మొదటి 2 వారాల కంటే కూడా 3, 4 వారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి పెద్దగా అనుకూలతలు అయితే సూచించట్లేదు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మిథున రాశి వారు 12 రాసుల్లో ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి మ్యారేజ్ లైఫ్ అనేది బాగుంటుంది, ఎవరిని వివాహం చేసుకోకపోతేనే మంచిదో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.